రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము పెద్ద ఎత్తున 6 గ్యారెంటీల పేరిట ప్రజలకు హామీలు ఇచ్చి ఈ హామీలన్నింటినీ కూడా 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 100 రోజులు దగ్గర పడుతున్నా పూర్తి స్థాయిలో ఆ హామీలను నెరవేర్చలేదు సరికదా. ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీల పేరిట ప్రజలను ఏ రకంగా అయితే మోసం చేశారో ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మాటలో చెప్పాలంటే మోసానికి పెట్టింది పేరు. ప్రజలను మోసం చేయడము, ఉచిత హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోవడము, ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టడము ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటే. 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. మేనిఫెస్టోను కలుపుకుంటే, డిక్లరేషన్లు కలుపుకుంటే 420 హామీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4 హామీలు మాత్రం నెరవేర్చారు. అది కూడా పూర్తి స్థాయిలో హామీలను నెరవేర్చలేదు. నిబంధనల పేరిట తగ్గించి లబ్ధిదారుల సంఖ్యను కుదించి హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా 4,50,000 ఇండ్లకు సంబంధించిన జీవో ఇంతవరకు విడుదల కాలేదు. విధి విధానాలను రూపొందించలేదు. జీవో విడుదల కాకుండా, విధి విధానాలను రూపొందించకుండా 4.5 లక్షల ఇండ్లకు సరిపోయే బడ్జెట్ కేటాయించకుండా 11వ తారీఖున హౌసింగ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేస్తున్నామని చెప్పడం అంటే తెలంగాణ ప్రజలను మోసం చేయడమే, దగా చేయడమే తప్ప మరొకటి కాదు. ఎందుకు చేస్తున్నారు? మార్చి 13న కానీ మార్చి 15న కానీ లోకసభ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి ఆదరా బాదరగా ఏ రకమైన ప్రణాళిక లేకుండా, ఏ రకమైన ముందస్తు ప్రిపరేషన్ లేకుండా లాంచింగ్ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టడము, భ్రమల్లో ముంచడమే తప్ప మరొకటి కాదు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఒకవేళ 11వ తారీఖున హౌసింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన 13కో 15కో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే లోకసభ ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ మొత్తము ప్రాసెస్ నిలిపివేయబడుతుంది. ఇది తెలిసే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, మనం లాంచ్ చేసిన ప్రోగ్రాంకి సంబంధించిన ప్రాసెస్ అంతా ఆగిపోతుందని తెలిసి ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తే అమలు చేస్తున్నారంటే ఇదొక మోసం. అదేవిధంగా గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పి 200 యూనిట్లు దాటి 1 యూనిట్ 2 యూనిట్లు ఎక్కువ కాల్చిన మొత్తానికి బిల్ కట్టాలనే నిబంధన పెట్టారు. గృహజ్యోతిలో 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పి 200 యూనిట్లు దాటి 1, 2, 5, 10 యూనిట్లు ఎక్కువ కాల్చుకున్నా
200 యూనిట్లకు మినహాయింపు లేకుండా మొత్తం 205 యూనిట్లకు బిల్లు కట్టమని ఆదేశాలు ఇస్తున్నారు. అంటే ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారో దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అందులో ప్రధానంగా పోలీస్ కానిస్టేబుల్స్కు సంబంధించి ఏప్రిల్ 25, 2022న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మెయిన్ పరీక్షలు 30 ఏప్రిల్ 2023లో జరిగినాయి. ఫైనల్ లిస్టు 5 అక్టోబర్ 2023కు వచ్చింది. ఎలక్షన్ కోడ్ రావడం వలన నియామక పత్రాలు ఇవ్వలేకపోయినాం. అదేవిధంగా స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ డిసెంబర్ 2022లో వచ్చింది. ఫైనల్ ఎగ్జాము ఆగస్టు 2023లో జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఉద్యోగ నియామకాలు ఇవ్వలేకపోయినాం. సింగరేణి ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ 17 జూన్ 2022న వచ్చింది. ఫైనల్ ఎగ్జామ్ వచ్చి 4 సెప్టెంబర్ 2022లో జరిగింది. ఫైనల్ లిస్టు వచ్చి 10 సెప్టెంబర్ 2022లో విడుదల చేశారు. నియామక పత్రాలు ఇవ్వలేదు. అదే రకంగా గురుకుల పాఠశాలల ఉద్యోగాలు కానీ లేదా ఇతర ఉద్యోగాలన్నీ కూడా దాదాపు 28,030 మందికి ఈ ప్రభుత్వం ఏవైతే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందో ఇవన్నీ కూడా గత ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫైనల్ లిస్టులు కూడా పబ్లిష్ చేసి ఎలక్షన్ కోడ్ వచ్చినందున నియామక పత్రాలు ఇవ్వకపోతే వాటికి నియామక పత్రాలు ఇచ్చి ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలోనే ఈ ఉద్యోగాలన్నీ వచ్చినాయి ఇచ్చినామని చెప్పుకోవడం అంటే ఇంతకంటే సిగ్గులేని విషయం ఇంకోటి ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.